హాయ్ గైస్ అందరికి. ఈ మధ్య కాలంలో చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ మనకి చిన్న చిన్న పిల్లలకి దద్దుల్లక వస్తూ ఉంటుంది అండ్ రెడ్ కలర్లో అవుతూ ఉంటుంది అండ్ చిన్న చిన్న పుండ్లు వస్తాయి అనమాట. చాలామంది ఏం చేస్తారంటే లాంగ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు కూడా హగ్గీస్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. సో హగ్గీస్ వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొందరికి పడుతుంది, కొందరికి పడదు అనమాట. సో హగ్గీస్ వేస్తే ఏమవుతుందంటే కింద మన దగ్గర అన్వాంటెడ్ ప్లేట్స్ దగ్గర ఇక సైడ్కి ఉంటుంది కదా, తొడ మధ్యలో ఉంటుంది కదా, దాని కింద భాగంలో మనకి రెడ్ కలర్ అవుతూ ఉంటుంది అనమాట. రెడ్ కలర్ అవుతూ ఉంటుంది అండ్ చిన్న చిన్న పుండ్లు లెక్క వస్తూ ఉంటుంది, చిన్న చిన్న దద్దులు లెక్క వస్తూ ఉంటాయి, ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కొందరికి పడుతుంది, కొందరికి పడదు. సో ఇట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే యాప చెట్టు ఆకులు ఉంటాయి కదండి, యాప చెట్టు ఆకుల్ని తీసుకొని వచ్చేసి మన వేడి వాటర్లో కలపాలి అండ్ ఉడికించాలి. ఆ ఫ్లేవర్ కూడా మనకి గ్రీనిష్ అవుతుంది అనమాట, టోటల్గా గ్రీనిష్ అవుతుంది. ఆ గ్రీనిష్ అయ్యేదాకా సో మరిగించిన తర్వాత మనం స్నానం చేపిస్తాం కదా, స్నానం చేపించి నార్మల్గా వాటర్ వేసుకొని చిన్నపిల్లలకి స్నానం చేయించచ్చు. దానివల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి అండ్ దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాదు అండ్ న్యాచురల్గా ఇంట్లోనే తగ్గిపోతుంది అనమాట. ఎక్కడ మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా మన ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. అది ఇలాంటి యాప చెట్లు కావాలి మనకి. ఇట్లాంటి లేతది కానీ లేదంటే నార్మల్గా ఒకవేళ సిటీలో వాళ్ళకి దొరకకపోతే కూడా పౌడర్ రూపంలో మనకి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది కదా, తీసుకొని వచ్చైనా సరే మీరు ఉడికించి ఆ వాటర్ని మీరు స్నానం చేయించచ్చు చిన్నపిల్లలు. ఇలాంటిది ఉందనుకోండి చాలా బెటర్, తొందరగా రెమెడీ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో రెమెడీ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో రెమెడీ చాలా బాగుంటుంది. ఇలాంటి వాడుకోండి. దాని మీద ఇంకా పువ్వు కూడా వస్తుంది, దీని మీద పువ్వు లేదు కాబట్టి ఓకే, దాని పువ్వు కూడా ఉంటే కూడా చాలా బాగుంటుంది. లేతది తీసుకొని చాలా గ్రీనిష్గా అవుతుంది అనమాట. సో వీడియో ఎలా అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.